హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీనేంటో అందరూ తెలిసిందే కండి. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దామా? ఇంకా ఇటు చూసినట్లయితే శ్రీవల్లి అయితే మరి ఏ విధంగా చందు ఆ 10,00,000 విషయం చెప్పకుండా అడ్డుపడుతూ ఉంటుంది. మరి చందు చెప్పకుండా ఎలా ఉండిపోతాడనే విషయాన్ని చూడాల్సి ఉందని. మరోవైపు చూసినట్లయితే ప్రేమకి మరి నర్మద ఏ విధంగా తన మనసులో ఉన్న ప్రేమని తెలియచేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకు ప్రేమ ఒప్పుకుంటుందా లేదా అనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే మరి శ్రీవల్లి అయితే ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినప్పుడు భాగ్యం ఏం సలహా ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా శ్రీవల్లి ఏ విధంగా ఫాలో అవుతూ ఉంటుంది. అంతేకాకుండా తనకు జ్వరం వచ్చినట్టు నటించినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు ఎపిసోడ్ చూద్దామని. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. నిన్నే సీరియల్ కండిషన్ భాగంగా వెళ్ళినట్లయితే ఇంకా వాళ్ళ అన్నదమ్ములు అందరూ అయితే కలిసేసి బయట హాల్‌లో బాల్కనీలో అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంక ధీరజ్ ఎందుకన్నయ్య నువ్వు అంత డల్‌గా ఉన్నావు? అసలు ఏం జరిగింది? అనేసి అయితే అడుగుతూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంక చందు అయితే అదేరా మన పెళ్లి అప్పుడు అనే విషయం చెప్పబోయేసరికి అప్పుడే అక్కడికి శ్రీవల్లి వచ్చేసి బా అనేసి అయితే గట్టిగా పిలుస్తా ఉంటుంది. ఏంటి బా పడుకునే టైం అవుతుంది కదా ఇంకా రాలేదేంటి అనేసి అయితే అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి చందుని. సరే అప్పుడింక ధీరజున్ను సాగర్ తిరుపతి అయితే ఈ ఒక్కరోజుకి వదిలేయమ్మా ఎప్పుడు మీతోనేగా ఉంటాడుగా ఈ ఒక్కరోజు ఇక్కడే పడుకుంటాడు అనేసి తిరుపతి చెప్తేస్తా ఉంటాడు. అంతలోనే ఇంక శ్రీవల్లి అయితే అక్కడి నుంచి అయితే అనుకుంటూనే ఈ విషయం ఎక్కడ బయట పెడతాడన్న ఉద్దేశంతో భయపడుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చూసినట్టే వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చందు అయితే ధీరజ్ని అంటుంటారు, అసలు విషయం చెప్పడం మర్చిపోయావేంటా ఏదో చెప్తున్నావు కదా అంటే అంటే నా పిల్లప్పుడు నేను కొన్ని లీవ్స్ తీసుకున్నాను కదా దానికి డబ్బులు కట్ చేస్తాను అంటున్నారులే అంటే దానికైనా ఇంతగానో టెన్షన్ పడేది వాడు కట్ చేస్తే ఓ 4 కట్ చేస్తాడేమో అందుకెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనేసి తిరుపతి అంటాడు. ఈ విషయం గురించి మీ నాన్నగారితో నేను చెప్తా లేరా నువ్వేం కంగారు పడమాకు అనేసి అయితే అంటూ ఉంటాడు తిరుపతి. ఇంకా చందు అయితే మాట మార్చిస్తా ఉంటాడు. అప్పుడే చందు మనసులో నేను ఒకవేళ ఇక్కడ పడుకుంటే శ్రీవల్లి ఎంత బాధపడుతుందో అనేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా సరే అనేసి అయితే ముగ్గురు అన్నదమ్ములు కలిసి అయితే సరదాగా ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. ఇంక చూసినట్లయితే ప్రేమ కూడా తనకు నిద్ర పట్టట్లే అనేసి అయితే నర్మద గదికైతే వచ్చేస్తా ఉంటుంది. ఏంటి ప్రేమ నేను అనుకున్నా నువ్వు వస్తావని అంటే అక్క ఒక్కదాన్ని పడుకోనికి చాలా ట్రై చేశాను కానీ నాకు నిద్ర రావటం లేదు అంటే ఎందుకు వస్తుంది రాదులే సర్లే ఇప్పుడు ఇక్కడ పడుకో నా గదిలో అనేసి అయితే అంటూ ఉంటుంది నర్మద. సరే అక్క అయినా నేను ఇంత నీతో క్లోజ్ గా ఉంటాగా నేను ఇంత మంచిగా మాట్లాడతాను కదా నాకు అసలు విషయం చెప్పలేదేంటి ఏంటి ఆ విషయం చెప్పేదాన్ని కొత్త చీర కొనుక్కున్నానా ఏంటి ఆ విషయం ఎలా చెప్తారులే అనేసి అయితే సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా నువ్వు నాకు ఎంతసేపో ట్రై చేశానక్క కానీ నిద్ర పట్టట్లే ఎందుకు పడుతుంది రోజు నువ్వు ధీరజ్ పక్కన పడుకునేవాడి కదా అందుకే నీకు ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. అదేం లేదక్క నేను పైన పడుకుంటాను ధీరజ్ కింద పడుకుంటాను ఏంటి మీరిద్దరు ఇంకా ఒకరు పక్కన ఒకరు పడుకోరా అనేసి అయితే నర్మద అంటూ ఉంటుంది. అయినా నువ్వు అన్నంత మాత్రాన నీ మనసులో ధీరజ్ ఉన్నాలే పైకి మాత్రం అలా కనబడుతున్నావు. అదేం లేదక్క మేము అసలు భార్య భర్తలుగా ఫీల్ అయి కావట్లేదు అలా ఇలా మీకు ఇప్పుడు నచ్చినా నచ్చకున్నా మీరిద్దరు ఇప్పుడు భార్య భర్తలే కలిసిమెలిసి జీవించాల్సిందే కాపురం చేయాల్సిందే అనేసి నర్మద అంటుంటుంది. సర్లే అక్క వదిలేసేలే అయినా ధీరజ్ చాలా కష్టపడుతున్నాడు కదా తన కష్టం చూడలేక నేను మళ్ళీ ఏదైనా చేయాలనుకుంటున్నాను. నాకు డాన్స్ వచ్చు కదా నీకు తెలిసిన ఎవరైనా ఉంటే డాన్స్ పిల్లలకి నాకు చెప్పవా అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తావా ఏంటి నువ్వు అనేసి అంటే ధీరజ్ చాలా కష్టపడుతున్నా సైకిల్ మీద ఎన్ని అనేసి పిజ్జా ఆర్డర్ చేయగలుగుతాడక్క అంటే చూసావా నీకు దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే మనం ఒకరు కష్టపడుతుంటే చూడలేకపోతామో వాళ్ళ మీద మనకు ప్రేమ ఉందని అర్థం ప్రేమ. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదా నీ విషయం నీకే తర్వాత బయటపడుతుందిలే అనేసి అయితే నర్మదతో అంటుంది ప్రేమని. సర్లే అక్క నువ్వైతే చెప్పు అనేసి అయితే ఇద్దరైతే కబుర్లు ఆడుకుంటూ ఉంటారు. ఇక చూసినట్లయితే శ్రీవల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ చందు నిజం చెప్పేస్తాడనేసి అయితే భయపడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి భాగ్యంకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకి. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి శ్రీవల్లి అనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇక్కడ చూసు నా కాపురమే కాలిపోయేటట్టు ఉంది నువ్వేమో హాయిగా పడుకున్నావా అనేసి అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి భాగ్యంతో. అదేం లేదు అసలు ఏం జరిగింది ఇప్పుడు చూడు మీ ఇక్కడ వాళ్ళ తమ్ములతో కలిసి బయట పడుకున్నారు. అసలు విషయం ఎప్పుడు చెప్తారనేసి భయం వేస్తూ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వెళ్ళి చెప్పావు కదా మళ్ళీ ఏం చెప్పలే అనేసి అయితే అంటూ ఉంటుంది భాగ్యం. సర్లేగానమ్మా అయినా మీరిద్దరు చక్కగానే ఉంటున్నారా అనేసి అయితే అంటూ ఉంటుంది భాగ్యం. సరిగానే ఉంటున్నాంలే అమ్మా అయినా కొత్త పెళ్ళిన వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి కానీ అలా వాళ్ళ తమ్ములతో ఉండడం ఏంటి నువ్వు నీ భర్తని కొంగున కట్టేసుకోవాలనేసి భాగ్యంతో ఒక సలహా అయితే ఇస్తుంది. ఇంకా సలహా మేరకైతే శ్రీవల్లి అయితే తనకు జ్వరం వచ్చినట్టయితే యాక్ట్ చేస్తూ పడుకుంటూ ఉంటుంది. ఇంకా చందు రావడంతో అయితే జ్వరం వచ్చిందనిలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది.
ఏంటి శ్రీవల్లి నైట్ బానే ఉన్నావు కదా! ఇప్పుడేమైంది అంటే, జ్వరం వచ్చింది నువ్వు లేకుండా ఒంటరిగా పడుకున్నా అంటే నాకు చాలా దిగులుగా ఉంది. అయినా నువ్వేమో పొద్దున హడావిడిగా ఆఫీస్‌కెళ్తావు. వచ్చడంతోటి మీ తమ్ముడితో కబుర్లు చెప్తావు. ఇంక నాతోటి ఎవరు మాట్లాడతారు? నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. అందుకే మనం కలిసి ఎక్కడికైనా బయటికెళ్దామా అనేసితే అంటూ ఉంటుంది. సరే నీకిప్పుడు జ్వరం వచ్చింది కదా! నీకిప్పుడు టాబ్లెట్స్ తీసుకొని వస్తాలే అనేసితే అంటూ ఉంటాడు చందు. మరి తను ఆడిన నాటకం ఏ విధంగా 'నర్మద ఉన్ను ప్రేమ' బయట పెడతారు అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే రోజు వీడియో. మీకు గనుక నా గురించి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.